హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ ఫిట్ విత్ రమ్ని. సో ఈరోజు మనం గుమ్మడి వడియాలు ఎలా పెట్టుకుందామో చెప్దాము. సో గుమ్మడికాయ అంటే హ్యాష్ గడ్ బూడిద గుమ్మడికాయ. సో 1 year పాటు నిల్వ ఉంటాయి ఇవి వడియాలు మనకి. అండ్ టేస్టీ కూడా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా గుమ్మడికాయ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. సో నేను మా సిస్టర్ ఈ గుమ్మడికాయ తీసుకొస్తే ఒకేసారి కన్జ్యూమ్ చేయలేక వడియాలు పెట్టేశాను. సో మీకు ఇప్పుడు ఆ రెసిపీ ఎలా ఉందో చెప్తా. సో గుమ్మడికాయని కోసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలియబెట్టేసుకొని ఒక క్లాత్లో అయితే చుట్టేసి బాగా వాటర్ పిండేసి మొత్తం క్లాత్లో గట్టిగా కట్టేసుకొని కొంచెం వెయిట్ పెట్టాలి దాని మీద ఓవర్ నైట్ అంతా. పెట్టాక వాటర్ అంతా దిగిపోయాక మళ్ళీ చేత్తో పిండితే వాటర్ వస్తుందో లేదో చెక్ చేయండి. నాకైతే ఏమీ రాలేదు, మీరు కూడా చూసుకోండి. అండ్ ఈ ముక్కలన్నిటినీ ఒక చిన్న బేషన్లా తీసుకొని దాంట్లో అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఉదయం లేసాక. అండ్ ఒక 8 to 10 hours ఓవర్ నైట్ సోక్ అయితే బాగుంటుంది. సో దీంట్లో కొంచెం జీలకర్ర, చిన్న ముక్క అల్లం అండ్ ఒక 5 పచ్చిమిర్చి. దీంట్లో కొంచెం కారం తక్కువే పడుతుందండి. అది కలిపేసుకొని కొంచెం కచ్చాపచ్చగా దంచేసుకొని అది వేసేసుకోండి. సో నేనైతే జీలకర్ర అండ్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక 4-5 పచ్చిమిర్చి పడ్డాయి, అవన్నీ వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి. మొత్తం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. రాత్రేమో ఒక 1/2 kg నానబెట్టి ఉంచుకున్న మినపప్పుని ఉదయాన్నైతే ఇలా గారెల పిండిలాగా రుబ్బుకోండి. మొత్తం అంతా పడదు, కొంచెం కొంచెంగా చూసుకుంటూ. అంటే ఇక్కడ మనం వడియాల్లో ఏం చేస్తామంటే కొంచెం కొంచెం వేస్తాం. సాల్ట్ కూడా రుచికి తగ్గట్టు కొంచెం వేసుకోండి. 1 or 2 స్పూనే పడుతుంది, ఎక్కువ పడదు. ఓకేనా? మొత్తం కలిపి పెట్టేసుకోండి. అన్నీ కలిపి పెట్టేసుకున్నాక మొత్తం సాల్టు, అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకున్నాక ఇంకా మనం దీనికి ఒక 1/2 kg సరిపోతుంది అనుకుంటున్నాను. ఇది టోటల్ కాయ వచ్చేసి 8 kg, అందులో వాటరే నాకు 4 kg వచ్చింది. అండ్ ఈ గారె రుబ్బు పిండిని మినపరుబ్బుని నేను కలుపుతున్నాను. అంటే ఇక్కడ మనకి ఎక్కువ రుబ్బు పట్టదు కాబట్టి జస్ట్ ఆ ముక్కలు ఒకదానికొకటి బైండ్ అయ్యే వరకు మనం ఇక్కడ రుబ్బు కలుపుకుంటాం. చాలామంది కొంచెం ఎక్కువగా కూడా కలుపుకుంటారు, మినప వడియాల్లాగా వచ్చేస్తాయి. బట్ గుమ్మడి వడియాల్లో రావాలంటే మీకు కొంచెం తక్కువగా చూసుకుంటూ అది వడియం పెట్టడానికి వస్తుందా లేదా అన్నంత వరకు చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే 4 kg ఈ ముక్కలకి నాకు 1/2 kg అయితే సరిపోయిందండి మినపప్పు. సో మొత్తంగా కలిపి పెట్టేసుకోవాలి. మొత్తం అన్నిటికీ ముక్కలన్నిటికీ పట్టేలాగా మినపరుబ్బుని కలుపుకోండి. అంతా కలుపుకున్నాక మీకు కలిపేటప్పుడు మంచి అరోమా వస్తుంది, అది కొంచెం చెక్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సాల్ట్, మినపప్పు అంతా కలిపాక మంచి అరోమా వస్తుంది. ఇవన్నీ కలిపేసుకున్నాక మీరు వడియాలు పెట్టేసుకోవచ్చు. ఇది నాకు కరెక్ట్గా 1/2 kg పట్టింది 4 kgలకి, ముక్కలు 4 kgలకి. సో ఇది అంటే యాక్చువల్గా నేను తుఫాన్ టైంలో మాకు తుఫాన్ అని ప్రకటించాక నేను పెట్టాను. మా వైజాగ్లో కొంచెం ఏమనుకోలే, పొగరనుకోలో ఏమనుకోలో నాకు తెలియదు, తుఫాన్ అని చెప్తే వడియాలు స్టార్ట్ చేశాను. బట్ ఇవైతే ఎండిపోయాయండి. 2 రోజులు తుఫాన్గానే ఉంది అండ్ ఎండిపోవడంగానే ఉంది. ఓకే, చూసారా ఇలా ముద్ద కలుపుతున్నాను కదా, ముద్ద కలిపితే అయింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి, అది ముక్కలుగానే ఉంటాయి. సో నేనైతే ఇట్లాగా ఒక క్లాత్ పైన వడియాలు ఇట్లా పెట్టేయడమే. మనం వీటిని చిన్న ఉండ చుట్టి ఇలా పెట్టేసుకుంటే మొత్తంగా వడియాలన్నీ ఎండలో ఎండిపోతాయి. సో నేను 2 days ఇలా ఎండబెట్టాను. సో ముక్కలన్నీ ఇట్లా ఎండిపోయి వచ్చేసినాయి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.